హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనూస్ లవ్ వరల్డ్. ఇప్పుడు మన సాంప్రదాయమైన అరటిదవ్వ కూర ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో 2 స్పూన్స్ పెరుగు వేసుకొని దాన్ని ఉండలు లేకుండా చాలా పల్చని మజ్జిగలా కలుపుకోవాలి. ఉండలు అస్సలు లేకుండా పల్చగా మజ్జిగలా కలుపుకొని మజ్జిగలా ఎందుకంటే అండి, ఈ అరటిదవ్వ అనేది కోస్తున్నప్పుడే విపరీతంగా నల్లగా అయిపోతుంది. మనం ఉడకబెట్టుకునేదాకా కాస్త రంగు చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే కాస్త ఇలాంటి పల్చని మజ్జిగలో వేసుకుంటే మనం కోసుకొని ఉడకబెట్టుకునే అంత టైం కూడా మనకి నీట్గా ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వకుండా, టేస్ట్ చేంజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ అరటిదవ్వ అండి మనకి అరటి చెట్టు నుంచి వస్తుందండి. అరటి చెట్టు కాండం అండి ఇది యాక్చువల్లీ మొత్తం అరటి గెలంతా దిగిపోయి మొత్తం చెట్టు పడిపోకపోయినా ఈ రైతులు కోసేస్తారండి. అసలు దీనికి అరటి చెట్టుని కోసేసి ఆ అరటి చెట్టులో మధ్య కాండంలో ఉండే వైట్దేనండి అరటిదవ్వ అంటే. ఇప్పుడు ఈ అరటిదవ్వని అటు ఇటు కోసేసుకొని పైన ఉన్న పొర అంతా ఒక్కసారి మొత్తం తీసేసుకోవాలి. ఈ పైన ఉన్న పొర ఏమైనా ఉన్నా సరే, మనకి ఏమైనా డస్ట్ లాగా ఏమైనా ఉన్నా సరే మనం పొర తీసేస్తాం కాబట్టి మనకి ఇంకా డస్ట్ పార్టికల్స్ అనేవి కూరలోకి ఎంటర్ అవ్వకుండా ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ అరటిదవ్వని సన్నని చక్రాల్లా కోసుకొని ఇలా ముందు చక్రాలుగా కోసుకొని, ఇది ఫుల్ ఫైబర్ అండ్ పీచ్ అండి, చూడండి జాగ్రత్తగా కోసుకోవడమే. ఇలా చక్రాలుగా కోసుకొని పక్కన పెట్టుకుంటాం. ఈ చక్రాలుగా కోసుకున్న వాటిని సన్నంగా పొడుగ్గా అడ్డంగా సన్నంగా ముక్కలుగా కోసుకోవడమే. ఇలా చూడండి, ఇలా సన్నంగా ముక్కలుగా కోసుకొని మళ్ళీ అడ్డంగా సన్నటి ముక్కలుగా కోసుకొని సమానంగా కోసుకోవాలండి. అప్పుడు మనకు ఉడకడం కూడా ముక్క కూడా చాలా సమానంగా ఉడుకుతుంది. ఏదైనా సరే మనకి పసుపు, ఇంగువ ఏదైనా పట్టాలన్నా, ఫ్లేవర్స్ ఏమైనా పట్టాలన్నా సమానంగా పడతాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఈ కోసుకున్న ముక్కలని మనం పక్కన పెట్టుకున్న పల్చని మజ్జిగలో వేసేసుకోవాలి వెంటనే. అప్పుడు మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ ముక్క చూసారా ఇలా సన్నటి ముక్కలుగా కోసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం కోసుకున్న కూరని మజ్జిగలో వేసుకున్నాం కదా, 1-2 సార్లు కడిగేసుకొని కుక్కర్కి పెట్టేసుకుందామండి. ఒక్క ఉడికితే చాలా బాగుంటుంది. చూసారా ఎంత పీచ్గా ఉన్నదో. ఇది పీచ్ కూడా మన ఫైబర్ కూడా చాలా ఒంటికి మంచిదండి. మోషన్ బాగా ఫ్రీ అయ్యేలా చేస్తుంది. అండ్ ఇదిగోండి చూడండి, మొత్తం ఈ ముక్కల్ని మొత్తం అంతా ఈ కుక్కర్లో వేసేసుకుంటున్నాం. ఒక్కసారి ఉడికితే ఆ గట్టితనం అనేదంతా మొత్తం పోయి చాలా నీట్గా ముక్క సమానంగా ఉడుకుతుందండి. ఈ మొత్తం వేసుకున్నాక ఈ ముక్కల్లో 1 టీ స్పూన్ శనగపప్పు, కూర కొంచెం ఎక్కువ ఉంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకున్న ఇబ్బంది లేదండి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. మెంతులు ఎక్కువ వేసుకోకండి, కూరలో చేదు వచ్చేస్తుంది. 1/2 టీ స్పూన్ వేసుకుంటే చాలు, జస్ట్ మనకి తగిలినట్టుగా ఉండాలి. ఆ తర్వాత ఉడకడానికి సరిపడే అంత ఉప్పు వేసుకోవాలండి. జస్ట్ ముక్క ఉడకడానికి సరిపడే అంత ఉప్పు వేసుకుంటే మనకి సమానంగా ముక్క ఉడుకుతుంది, నీట్గా మెత్తగా ఉడుకుతుంది అండి ముక్క. కొంచెం ఉప్పు వేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ కూడా ఎక్కువ ఎక్కలేదండి కుక్కర్లో, జస్ట్ 1 గ్లాస్ అలా వేస్తే సరిపోతుంది. ఇది ఆల్రెడీ తేమగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు ఉడకడానికి. దీనికి ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని వెయిట్ వాల్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దామండి. 3 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు కుక్కర్ మూత తీస్తున్నాం, వెయిట్ వాల్ తీసి కుక్కర్ మూత తీస్తున్నాం. చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఉడికాయో లేదో కూడా మనం తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఒక చిన్న ముక్క వాటర్ కూడా చూడండి ఎంత వాటర్ ఉన్నదో. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ వేయకపోయినా చూసారా ఆల్రెడీ దాంట్లో ఉండడం వల్ల మనకి వాటర్ ఎక్కువ కనిపిస్తుంది. ముక్క కూడా ఉడికిందో లేదో తెలియాలంటే జస్ట్ ఇలా ఒక చిన్న ముక్క పట్టుకొని మెదిపి చూస్తే చాలు, మనకి చిన్నది మెదిపిన ముక్క సమానంగా ఉడికినట్టు అర్థమైపోతుంది. కుక్కర్ ఉడికేలోపు మనం జస్ట్ చేయాల్సిన చిన్న పని ఏంటంటే, చింతపండు కొంచెం 4-5 స్పూన్లు వచ్చేలా చింతపండు తీసి ముందుగా నానబెట్టుకొని ఉంచుకుంటే ఆ రసం కూడా ఆ వాటర్లో బాగా దిగుతుందండి. పులుపు రసం అనేది బాగా దిగుతుంది. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం.
ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఈ కూరకి, చాలా హెల్దీగా చాలా హెల్దీగా ఉంటుంది కూర కూడా. అండ్ ఆయిల్ 2-2.5 స్పూన్స్ వేసుకుంటాం, ఎక్కువ కూడా పట్టదు. ఆయిల్ వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కనిచ్చాక, ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర పులిహార పోపులా వేసుకుందామండి. వేసుకొని మొత్తం ఈ పోపునంతా ఒక్కసారి మొత్తం కలగబెట్టుకుందాం. ఆవాలు చిటపట అంటాయండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇది కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. పోపు ఫ్లేవర్ అంతా మనకి బయటికి బాగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 4 మిరపకాయలు, అలా సన్నంగా తరిగి పెట్టుకున్న మిరపకాయలు ఒక్కసారి అలా తిప్పేసి, మళ్ళీ 4 ఎండుమిరపకాయలు, మొత్తం అంతా ఎండుమిరపకాయలు అంతా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలగబెట్టుకుందాం అండి. పోపు అంతా కలగబెట్టుకున్నాక 2 రెమ్మలు కరివేపాకు కూరలో చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అండ్ కరివేపాకు రోజు తినడం వల్ల కూడా హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ముందుగానే వాటర్ డ్రైన్ చేసి పెట్టుకున్న ముక్కల్ని తీసి వేసుకుందామండి ఇందులోనే. ఇలా మొత్తం ముక్కలన్నీ ముక్కుల్లో వేసేసుకుందాం. ఇలా ముక్కలన్నీ వేసుకున్నాక ఒక్కసారి పోపంతా కలిసేలాగా పైకి కిందకి 1-2 సార్లు అలా తిప్పితే మొత్తం పైకి కిందకి అంతా కలిసి ముక్కలు అన్నీ కిందకి వెళ్తాయి, పోపు అంతా పైకి వస్తుంది. మనకి సమానంగా ముక్కలు అన్నీ ఉడుకుతాయండి. పోపు కూడా మాడకుండా ఉంటుంది. పోపు అస్సలు మాడితే మాత్రం కూర అసలు రుచిపోతుందండి. అండ్ దీనికి హైలైట్ ఫ్లేవర్ ఏంటంటే ఇంగువ, చింతపండు రసమేనండి. ఇప్పుడు ముక్కలకి సరిపడే అంత ఇంగువ మామూలుగా అలా జల్లుకుందాం. ముక్కలకి జస్ట్ సరిపోతే చాలండి. ఇంగువ ఎక్కువైనా కూడా టేస్ట్ బాగోదు. జస్ట్ ముక్కలకి సరిపడేటట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇంగువ మొత్తం ఒకసారి ముక్కలకి పట్టేలా పైకి కిందకి కలుపుకుందాం. ఇలా ఒకసారి పైకి కిందకి కలుపుకున్నాం కాబట్టి దీంట్లో నెక్స్ట్ పసుపు వేద్దామండి. పసుపు కూడా యాంటీబయాటిక్ అండ్ చాలా హెల్త్కి మంచిదండి. రోజు కూరల్లో వేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పసుపు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ బాడీలోకి రానివ్వదండి. ఇలా పసుపు వేసుకున్నాక ఒక్కసారి పైకి కిందకి మొత్తం అంతా ముక్కలకి పట్టుకునేలాగా పసుపు కలుపుకుందామండి. చూసారా, ఇప్పుడు పసుపు, ఇంగువ మొత్తం ఫ్లేవర్స్ అన్నీ పైకి కిందకి కలిపి పెట్టుకున్నాం. కూర కొంచెం సెంటర్కి అదే దగ్గరగా తెచ్చుకొని 3 to 5 మినిట్స్ కూరని కొంచెం అలా వేగనిద్దామండి. వేగనిస్తే ఇప్పుడే మనం వేసిన ఇంగువ, పసుపు అంతా బాగా ఇంకుతుంది ముక్కలకి. ఇంకి మంచి ముక్కకు కూడా మంచి ఫ్లేవర్ పట్టుకుంటుంది. 3 to 5 మినిట్స్ అలా మనం వదిలేస్తే ఆ తర్వాత ముక్కకి బాగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేసుకుందామండి. రుచికి సరిపడే అంత ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ ముక్క ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు కాస్త తక్కువ వేసుకున్నా పర్వాలేదు. రుచికైతే సమానంగా సరిపోయేలా అయితే వేసుకోవాలండి. ఇంకా కొంచెం వేసేసుకుంటే ఉప్పు మనకి సమానంగా సరిపోతుంది. చూసుకొని కూరకు సరిపడేటట్టుగా వేసుకోవడమేనండి. ఉప్పు ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవడమే. ఇంతే వేయాలి, ఉప్పు కారం ఇంతే వేయాలని ఎవరిది ఏమి ఉండదండి. ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళకు ఉంటుంది. ఒక్కసారి పైకి ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు పైకి కిందకి అంతా కలిపేశాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఒక్కసారి మొత్తం అంతా గుజ్జంతా వాటర్లోకి వచ్చేసేలాగా, పులుపు మొత్తం అంతా వాటర్లోకి వచ్చేసేలాగా ఒక్కసారి మొత్తం అంతా చిలిపేసుకొని చింతపండు రసం వేసేసుకుందామండి కూరలో. అలా చింతపండు రసం ఎక్కువ వేసుకుంటే కూర ముద్దగా తయారైపోతుందండి. రసం ఇంకడానికి కూడా టైం పడుతుంది. ఎక్కువ వేసుకోక్కలేదు, 4-5 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి చింతపండు రసం కూడా. ఇప్పుడు ఒక్కసారి చింతపండు రసం వేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా పైకి కిందకి అంతా కలిపేసుకుంటే ఉప్పు, చింతపండు కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఆల్రెడీ ఇంగువ, పసుపు మనం వేసుకుని పట్టాయి కాబట్టి ఇప్పుడు
చింతపండు రసం పులుపును ఇంకా ఉప్పు బాగా పట్టి ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 3 to 5 minutes వెయిట్ చేద్దాం. మధ్యలో ఒక్కసారి చింతపండు రసం ఇంకిందో లేదో చూసుకొని కలుపుకుందాం. ఇప్పుడు చింతపండు రసం కొంచెం ఇంకిందంటే ఒక్కసారి పైకి కిందకి 2 సార్లు అలా పైకి కిందకి కలిపేసుకొని కాస్త మళ్ళీ ముక్కలకి అంతా చింతపండు రసం ఇంకేలా చూసుకొని మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టేసుకుందామండి. అప్పుడు మిగతా ఫ్లేవర్ అంతా బాగా ఇంకుతుంది. మూత తీసి చూద్దామండి. చూడండి, ఇప్పుడు మొత్తం నీరంతా ఇంకిపోయి ఎంత నీట్గా ఉందో. ఇంకో విషయం ఏంటంటే అండి, ఇప్పుడు నేను వేయట్లేదు కానీ నువ్వుల పొడి వేసుకోవచ్చు. ఇందులో మొత్తం పొయ్యి మీద నుంచి దించే ముందు నువ్వుల పొడి వేసుకోవచ్చు, ఆవు పొడి వేసుకోవచ్చు. ఆవు పొడి కానీ నువ్వుల పొడి కానీ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అసలు కూరకి చాలా మంచి రుచికరమైన ఫ్లేవర్ వస్తుంది. ఎవరిష్టం వాళ్ళది. నువ్వుల పొడి తినాలనుకున్న వాళ్ళు నువ్వుల పొడి వేసుకోవచ్చు, ఆవు పొడి వేసుకున్న వాళ్ళు ఆవు పొడి వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేనేం వేయట్లేదు. పొయ్యి ఆపేసుకుందాం అండి. కూర అయిపోయింది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనూస్ లవ్ వరల్డ్. థ్యాంక్ యూ.